విహారీ స్వామీజీ చెప్పినట్టుగా గుడికి వెళ్ళి ఆ పరమశివునికి 108 బిందెలతో అభిషేకం చేస్తూ ఉంటాడు. అభిషేకం చేస్తూ, స్వామి, ఈరోజు సహస్రకు పుట్టబోయే బిడ్డతో పాటు నన్ను కాపాడి తీసుకువచ్చిన అమ్మాయికి పుట్టబోయే బిడ్డ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమంగా ఈ భూమి మీదకు రావాలి. అన్నం పుణ్యం ఎరుగని ఆ పసిబిడ్డలకు ఏమీ కాకూడదు తండ్రి అంటూ విహారీ దీక్షను మొదలుపెట్టి బిందెలతో పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అలా తనకు ఒంటి నిండా గాయాలయ్యి నొప్పిగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా పంటి బిగున భరిస్తూ విహారీ అభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ హాస్పిటల్లో లక్ష్మికి మెలకువ వస్తుంది. తన కళ్ళ ముందు విహారీని తను కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చిన విషయాలన్నీ కూడా మెదులుతూ ఉంటాయి. ఇక అలా తను స్పృహలోకి రాగానే విహారీకి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి తను బెడ్ మీద నుండి లేస్తూ ఉంటే ఇకప్పుడు తను ఆ రూమ్ నుండి బయటకు రాగానే అక్కడున్న బామ్మ, అమ్మ సిరి, ఏమైందమ్మా, ఎందుకు నువ్వు బెడ్ మీద నుండి లేచిలా పరుగులు తీస్తూ వస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, బామ్మ, విహారీ గారికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. విహారీ అంటే రాత్రి నువ్వు కాపాడి తీసుకొచ్చావు కదా, ఆ బాబే కదమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అవును బామ్మ, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది, నేను వెంటనే ఆయన్ని చూడాలని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇందాకటి వరకు ఆ బాబు కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారమ్మా. ఇందాకే ఆ బాబుకి గండం తప్పిందని వాళ్ళ అమ్మగారు నాతో చెప్పారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఆ బాబు గురించి నువ్వెందుకమ్మా ఇంతలా తాపత్రయపడుతున్నావని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, ఆయన మరెవరో కాదు బామ్మ, నా మెడలో తాళి కట్టిన నా భర్త అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ, ఏంటమ్మా సిరి నువ్వు చెప్పేది, ఆ బాబు నీ భర్తనా, మరి కళ్ళ ముందు భర్తని పెట్టుకొని కూడా ఎందుకమ్మా అతని కంట పడకుండా తిరుగుతున్నావు, ఇప్పుడే వెళ్ళి నేను మీ వాళ్లకు ఆ బాబుకి నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం చెబుతానని బామ్మ అంటూ ఉంటే, వద్దు బామ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ ఉన్నాననే విషయం వాళ్ళకి తెలియకూడదు, ఒక్కసారి మీరు వెళ్ళి విహారీ గారిని చూసి రండి, ఆయనకి ఎలా ఉందో నాకు తెలియాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ, అమ్మ సిరి, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి విహారీ ఉన్న గది వైపు వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి అక్కడ విహారీ లేకపోవడంతో యమున కోసం వెతుకుతుంది. యమున కూడా లేకపోవడంతో అక్కడున్న నర్స్తో, అమ్మ, ఇందాకటి వరకు ఈ రూమ్లో ఒక బాబు ఉండేవాడు కదా విహారీ అని, ఆ బాబు ఎక్కడున్నాడు, వేరే వార్డుకి ఏమైనా షిఫ్ట్ చేశారా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే, లేదు బామ్మ, ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ సిరి, ఆ బాబు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారట అని చెప్పి అంటూ ఉంటే, మొత్తానికి ఆయన క్షేమంగా ఉన్నారు, నాకు అంతే చాలు బామ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మికి నొప్పులు మొదలవుతూ ఉంటాయి. దాంతో సిస్టర్ డాక్టర్ని పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత, బామ్మ, మీరు బయట ఉండండి, కాసేపట్లో ఈ అమ్మాయికి డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ ఆ గదిలో నుండి బయటకు వస్తుంది. పాపం సిరి, తన వాళ్ళందరూ ఉండి కూడా ఎందుకు ఇంట్లో నుండి వచ్చేసింది, ఆ బాబుని చూస్తూ ఉంటే చాలా మంచివాళ్లాగా ఉన్నాడు, మరి అంత మంచి భర్తను పెట్టుకొని ఎందుకు సిరి తనకు దూరంగా ఉంటుంది అని చెప్పి, భగవంతుడా, బిడ్డ పుట్టిన తర్వాతైనా నా మనవరాలు తన భర్త దగ్గరకు చేరుకునేలాగా నువ్వే చూడాలి తండ్రి అని చెప్పి బామ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్, ఆ లక్ష్మి కండిషన్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు డాక్టర్ మరొక 20 మినిట్స్లో లక్ష్మికి డెలివరీ పూర్తవుతుందని చెప్పి అంటూ ఉంటే
ఆ లక్ష్మితో పాటు ఇంకెవరూ లేరు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఎవరో ఒక ముసలావిడ ఆ లక్ష్మితో పాటే ఉంటుంది అని అంటూ ఉంటే, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ముందైతే ఆ ముసల్దాన్ని అక్కడి నుండి పంపించేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డ ఏమైపోయిందో ఎవరికీ కూడా తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, సరే మేడం, మేము ఆవిడ్ని పక్కకు తీసుకువెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇక తర్వాత బామ్మను అక్కడికి ఒక నర్స్ వచ్చి, మీరు ఒకసారి ఇలా రండి అంటూ ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి బామ్మను నర్స్ ఆ గదిలో బంధించేస్తుంది. అంబిక సుభాష్కి ఫోన్ చేసి, ఏంటి సుభాష్, సహస్రకి పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో తెలుసుకుంటానని అన్నావు కదా, తెలుసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదంబిక, ఇందాక ఒక నర్స్ని ఈ విషయం గురించి అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ తను నన్ను ఇండైరెక్ట్గా అరెస్ట్ చేయిస్తానని చెప్పింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పుట్టేది ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి, ఏ బిడ్డ అయినా సరే మనకి ఎప్పటికైనా ప్రమాదమే కదా. అసలు విహారీకి వారసులే లేకుండా చేస్తే అప్పుడు మనకి ఎటువంటి అడ్డు ఉండదు కదా. ఆ విహారీని టైం చూసుకొని లేపేస్తే మొత్తం ఆస్తి నీ చేతికి చిక్కుతుంది. అందుకే పుట్టబోయే బిడ్డని కిడ్నాప్ చేయిద్దామని డిసైడ్ అయిపోయాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. చాలా బ్రిలియంట్గా ఆలోచించావు సుభాష్, ముందు ఆ పని చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ విహారికి వారసులుగా పెరగకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్ ఒక లేడీని మాట్లాడి పుట్టిన బిడ్డను కిడ్నాప్ చేయమని చెబుతాడు. మరోవైపు గుడిలో విహారి 107 బిందెలతో శివునికి అభిషేకం పూర్తి చేస్తాడు. ఆఖరిగా ఒక బిందె మాత్రమే మిగులుతుంది. ఇక అప్పుడు విహారి అడుగు వేయటానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉంటాడు. విహారి చేతి నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పండు విహారితో, విహారీ బాబు, 107 బిందెలు పూర్తయ్యాయి, ఇంకొక బిందెతో మీరు అభిషేకం పూర్తి చేసినట్లయితే పుట్టే బిడ్డకు ఎటువంటి గండం ఉండదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు విహారి తన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని మరొక బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆ పరమశివునికి అభిషేకం చేసి తన దీక్షను పూర్తి చేస్తాడు. ఇక అలా విహారి తన చేతులకు రక్తం కారుతున్నప్పటికీ అదంతా కూడా భరిస్తూ అభిషేకాన్ని పూర్తి చేయడంతో ఇక్కడ హాస్పిటల్లో లక్ష్మికి పండంటి పాప జన్మిస్తుంది. ఆ పాప అచ్చం లక్ష్మి పోలికలతోనే పుడుతుంది. డాక్టర్, పండంటి మహాలక్ష్మి జన్మించింది, వెంటనే ఈ విషయం పద్మాక్షి మేడంకి చెప్పండి అని అంటూ ఉంటే, ఇకప్పుడు సిస్టర్ వచ్చి పద్మాక్షికి చెప్పడంతో పద్మాక్షి పరుగు పరుగున వచ్చి లక్ష్మికి పుట్టిన ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి సహస్ర పక్కన పడుకోబెట్టాలని అనుకుంటుంది. ఇక అలా పద్మాక్షి పరుగు పరుగున వెళ్తూ ఉండగా ఇంతలో సుభాష్ పంపించిన ఒక లేడీ పరుగు పరుగున వచ్చి పద్మాక్షి చేతిలో ఉన్న ఆ బిడ్డను లాక్కొని అక్కడి నుండి పారిపోతుంది. ఏ బిడ్డనివ్వవే అని చెప్పి పద్మాక్షి ఆ లేడీ వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక సిస్టర్ పద్మాక్షికి డాష్ ఇవ్వడంతో పద్మాక్షి కింద పడిపోతుంది. ఇక ఇంతలో ఆ లేడీ హాస్పిటల్ నుండి ఆ బిడ్డని ఎత్తుకొని అక్కడి నుండి పారిపోతుంది. ఇక దాంతో పద్మాక్షి కుప్పకూలి బాధపడుతూ, లక్ష్మికి పుట్టిన బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారు, ఇప్పుడు సహస్రకు పుట్టబోయే బిడ్డ గురించి ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఆ లేడీ బిడ్డని ఎత్తుకొని బయటకు పారిపోయిన తర్వాత సుభాష్ తనకి ఫోన్ చేస్తాడు. నేను చెప్పిన పని పూర్తి చేసావా అని చెప్పి అంటూ ఉంటే, చేశాను సార్, ఇప్పుడు ఈ బిడ్డని ఏం చేయమంటారని చెప్పి ఆ లేడీ అడుగుతూ ఉంటే, ఎక్కడో ఒక దగ్గర వదిలేసే, చంపేసినా పర్వాలేదు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నీకు ఇస్తానన్న డబ్బు కాసేపట్లో నీ అకౌంట్లోకి వస్తుంది అని సుభాష్ చెప్పడంతో ఇక ఆ లేడీ పాపను తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో పోలీస్ జీప్ కనిపిస్తుంది. ఇదేంటి, పోలీసులు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు నన్ను చూస్తే గతంలో నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను
ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి ఆ లేడీ భయపడిపోయి దగ్గరలో విహారీ ఉన్న గుడి ఉండడంతో ఆ గుడి లోపలికి వెళ్ళి గుడి మెట్ల దగ్గర పాపను వదిలేస్తుంది. విహారీ అభిషేకం పూర్తి చేసుకొని గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటే ఒక పసిపాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అలా లక్ష్మికి పుట్టిన బిడ్డను ఆ లేడీ గుడిమెట్ల దగ్గర వదిలేయటంతో ఆ పాపని చూడగానే విహారీకి తనకి పాపకి మధ్య ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక పాపని ఎత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ విహారీ ఆ పాపలో లక్ష్మీ రూపాన్ని చూసుకుంటూ ముద్దాడుతూ ఉంటాడు. ఎవరికన్నా బిడ్డో అని చెప్పి విహారీ ఆ గుడి చుట్టుపక్కల పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతాడు. ఎవరు కూడా కనిపించకపోవడంతో ఇకప్పుడు విహారీయే పాపని ఎత్తుకొని చాలాసేపు లాలిస్తూ ఉంటాడు. పండు పాపను చూస్తూ ఉంటే నాకు అచ్చం లక్ష్మిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నా కనకం దూరమైనప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో ఈ పాప నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు దూరమైన లక్ష్మి నా దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. నా మనసుకి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది అని చెప్పి విహారీ చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు పండు ఈ పాపను చూస్తూ ఉంటే నిజంగానే లక్ష్మమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది బాబు అని చెప్పి మనసులో ఇప్పుడు లక్ష్మమ్మ కూడా గర్భవతి కదా, తనకు కూడా పాప పుడితే అచ్చం ఇలాగే ఉంటుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో విహారీకి ఫోన్ వస్తూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇకప్పుడు అటువైపు నుండి మేనేజర్ మాట్లాడుతూ, సార్ ఇన్ని రోజులుగా మన కంపెనీ నష్టాల్లో ఉందని మనమంతా కూడా చాలా బాధపడ్డాం కదా, కానీ ఈరోజే మన కంపెనీకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది సార్. కోట్లల్లో వచ్చిన ఈ కాంట్రాక్ట్ని మనం పూర్తి చేస్తే మళ్ళీ మన కంపెనీ ఈ సిటీలోనే నెంబర్ 1గా నిలుస్తుంది అని చెప్పి మేనేజర్ ఒక మంచి గుడ్ న్యూస్ని విహారీకి చెప్పడంతో విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి బాబు ఏం జరిగింది అని పండు అంటూ ఉంటే, ఈ పాప నా దగ్గరికి వచ్చిన వేళ విశేషం, కోట్ల ప్రాజెక్ట్ ఒకటి మన కంపెనీకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి చేస్తే మళ్ళీ సిటీలోనే మన కంపెనీ నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇకపై ఈ పాప నాతోనే ఉంటుంది, నా కూతురుగా పెరుగుతుంది అని చెప్పి విహారీ పాపని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరి మొత్తానికి లక్ష్మికి పుట్టిన బిడ్డ విహారీ దగ్గరకు చేరుకుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.